భారత్ EU వాణిజ్య ఒప్పందంపై అమెరికా కీలక వ్యాఖ్యలు. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా ఆర్థిక సాయం అందిస్తున్నారంటూ EUపై తీవ్ర విమర్శలు చేసిన అమెరికా విదేశాంగ మంత్రి. భారత్ యూరోపియన్ యూనియన్ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ముగింపు దశకు వచ్చిన వేళ అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బేసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా ఆర్థిక సాయం అందిస్తున్నారంటూ EUపై తీవ్ర విమర్శలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై 25% సుంకాలను విధించాం. కానీ ఏం జరిగిందో చూసారా? యూరోపియన్లు భారత్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. రష్యన్ చమురు తొలుత భారత్కు వెళ్తుంది. అక్కడి నుంచి శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులు బయటికి వస్తున్నాయి. వాటిని ఐరోపా వాసులు కొనుగోలు చేస్తున్నారు. తద్వారా తమపై యుద్ధానికి తామే నిధులు సమకూరుస్తున్నారని బేసెంట్ యూరోపియన్ యూనియన్పై తీవ్ర విమర్శలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి తెరపడుతుందని ఆర్థిక మంత్రి బేసెంట్ ధీమా వ్యక్తం చేశారు. దీనికి పరిష్కారం చూపేందుకు ట్రంప్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ వ్యవహారంలో ఐరోపా దేశాల కంటే అమెరికానే పెద్ద త్యాగాలు చేసిందని గుర్తు చేశారు. కానీ ఆ త్యాగాలేంటి, వాటి వివరాలు ఏంటి మాత్రం ఆయన వెల్లడించలేదు. అంతకుముందు భారత్పై అమెరికా విధించిన సుంకాలను సగానికి తగ్గించే అవకాశం ఉన్నట్లు బేసెంట్ ఇటీవల సూచనప్రాయంగా వెల్లడించారు. రష్యా చమురు కొనుగోళ్లను భారత్ తగ్గించుకుంది, అది అమెరికా విజయమని చెప్పుకొచ్చారు. చమురు విషయంలో ఇప్పటికీ టారిఫ్లు అమల్లో ఉన్నాయి. వాటిని తొలగించడానికి ఒక మార్గం ఉందని అనుకుంటున్నాననేసి సుంకాల తొలగింపు గురించి పరోక్షంగా ఆయన వెల్లడించారు. భారత్ EU చర్చలు ముగిశాయి. భారత్ ఐరోపా సమాఖ్య మధ్య ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం FTAపై చర్చలు ముగిశాయని కేంద్ర వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ మీడియాకు వెల్లడించారు. మంగళవారం అందుకు సంబంధించిన ప్రకటన వెలువడిందని చెప్పారు. ప్రస్తుతం FTAలోని అంశాలపై న్యాయ పరిశీలన జరుగుతుందని వెల్లడించారు. స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం వల్ల భారత్ EU దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం బలోపేతమై ఆర్థిక సంబంధాలు పటిష్టమవుతాయని అభిప్రాయపడ్డారు. ఇరుపక్షాల మధ్య పెట్టుబడుల ప్రవాహం కూడా ఉంటుందని వెల్లడించారు. భారత్ EUల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం 2027 ఆరంభంలో అమల్లోకి వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. FTA వల్ల ఐరోపా సమాఖ్య భారత్లో $100 బిలియన్ మేర పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని వెల్లడించారు. జౌలి, తోళ్లు, దుస్తులు, రత్నాభరణాలు, హస్తకళలు వంటి కార్మిక ఆధారిత ఎగుమతులపై 0 టారిఫ్ విధించాలని భారత్ EUను కోరింది.